నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క కుమారుడు అకిరా నందన్, మరి ఆయన కూడా ఇటీవల కాలంలో సినిమా రంగంలో అడుగుపెట్టారు. సాంకేతిక పరంగా ప్రపంచవ్యాప్తంగా దూకుడు పెంచిన ఏఐ సాంకేతిక ఆధారిత పరిజ్ఞానం మరి వచ్చిన తర్వాత రకరకాల మార్పులు ఒక వ్యక్తి గురించి అతని యొక్క వ్యవహార శైలి కానీ లేదంటే అతని కదలికలు కానీ ఏఐ ఆధారిత సాంకేతిక నిపుణతో రకరకాలుగా ఇవాళ సోషల్ మీడియాలో హల్చల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా. మరి అలాంటి సోషల్ మీడియాలోనే ప్రస్తుతం ఏఐ ఆధారిత సాంకేతిక వ్యవహారంలో మరి అకిరా ఆనందన్ కూడా సోషల్ మీడియా ఇవాళ ట్రోల్ చేస్తుంది. మరి అకిరా నందన్ సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో ఏఐ ఆధారిత సాంకేతిక వ్యవహారంతో వాటిని మార్పులు చేసి రకరకాలుగా సోషల్ మీడియాలో హల్చల్ చేపిస్తున్నారు కొంతమంది. మరి దీనిపైన మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క కుమారుడు అకిరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మరి ఏఐ ఆధారితతో అకిరా నందన్ ఫోటోలు కానీ వీడియోలు కానీ సోషల్ మీడియా హల్చల్ చేస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా మరి సోషల్ మీడియాలో రావడం మరి తనకి ఇబ్బందికరంగా ఉంది, తన వ్యక్తిగతమైన వ్యవహారాలను కూడా మరి ఏఐ ఆధారితతోనే రకరకాలుగా సోషల్ మీడియాలో చూపిస్తూ మరి ఆ ఫోటోలు వీడియోస్ వల్ల కాస్త నాకు ఈ సమాజంలో కాస్త ఇబ్బందికరంగా ఉంది అనే ఉద్దేశంతో ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించి ఎక్కడైతే ఏ ప్లాట్ఫామ్ మీద అయితే ఏఐ ఆధారితతో మరి అకిరా నందన్ సంబంధించిన ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేసేసి మరి అతని యొక్క వ్యక్తిత్వ జీవితానికి ఇబ్బంది కలిగిస్తుందో మరి అవన్నీ కూడా వెంటనే డిలీట్ చేయాలి. ఏఐ ఆధారిత సాంకేతిక వ్యవహారంతో ఎక్కడ కూడా ఇతని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లింక్ అయి ఉండకూడదు. కాబట్టి ఢిల్లీ హైకోర్టు దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క కుమారుడు అకిరా నందన్ హైకోర్టును ఆశ్రయించారు. మరి ఢిల్లీ హైకోర్టు దీనిపైన ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి. ఏదేమైనా ఇప్పుడు ఏఐ ఆధారిత వచ్చిన తర్వాత చాలామంది ప్రముఖులకి కాస్త ఇబ్బందికరంగానే మారింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా షేక్ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ ఎవరికి వాళ్ళే అంటే వీవైపీలు ప్రముఖులకు సంబంధించిన ఫొటోస్ కూడా వీడియోలు ఫోటోలు కూడా ఏఐ ఆధారితలోనే మరి అప్లోడ్ అయ్యి అవి ఒక కొత్త క్రియేటివిటీగా వస్తున్న నేపథ్యంలో అవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా అవే ప్రపంచమంతా కూడా చుట్టుముట్టేస్తున్నాయి. దీంతో ఎప్పుడో చివరికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళకి తెలియడం వల్ల వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి ముందుగానే గ్రహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అకిరా నందన్ ఈ వ్యవహారం పైన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు మరి ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి. మరి థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.